పివి రావు గారు, ఈ విద్యుత్ దీనికి సంబంధించి విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా మనము అంటే స్టేబుల్గా ఉంచడం కోసం అసలు ఎలాంటి ప్రణాళికలు చేసుకోవాలంటారు, ఏ ప్రభుత్వం అయినా సరే? మొట్టమొదట ఈ రేట్లు పెంచడం తగ్గించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ డెసిషన్ తీసుకుంటుంది. ఓకే, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ ప్రకారమే పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ రేట్లు పెంచాలన్నా తగ్గించాలన్నా ఆ కమిషన్ డెసిషన్ అనేది ఇంపార్టెంట్. ఈ కమిషను బహుశా గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే దాని చైర్మన్ ఏమన్నా గవర్నమెంట్ చెప్పే వాటిని కన్సిడర్ చేసి అనుకూలంగా తగ్గించడమో పెంచడమో చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనకి జరిగేది 2014 కంబైన్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఏదైతే సెపరేట్ అయిపోయిన వెంటనే 5,000 కోట్ల రూపాయల లాభంలో ఉంది. 2014 ఏప్రిల్కి 5,000 కోట్ల లాభంలో ఉన్నది 2019 ప్రభుత్వం దిగిపోయే నాటికి 72,000 కోట్ల నష్టాల్లో వెళ్ళిపోయింది విద్యుత్ రంగం మొత్తం. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కానీ ట్రాన్స్మిషన్ కానీ జెన్కో అన్ని కలిపి 72,000 కోట్ల రూపాయల నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయినాయి అనే దగ్గర మనం ఏంటంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్సా, తర్వాత బొగ్గు కొనుగోలుకి సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా కలిపి చాలా తీవ్రమైన నష్టాల్లోకి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చినప్పుడు, అంటే జీతాలు 2018 నుంచి జెన్కోకి ముందు డిలే అవుతూ వచ్చినాయి. అంటే జీతాలు 1వ తారీఖు ఇవ్వలేకపోయారు. తర్వాత అది వారం రోజులు 15 రోజులకి వెళ్ళిపోయింది. అంటే ఈ విధమైన సిచ్యువేషన్ పవర్ సెక్టర్ లో రావటం అనేది 1వ తారీఖు జీతాలు ఇవ్వలేకపోవటం అనేది ఫస్ట్ టైం జరిగింది. అది జరిగిన తర్వాత మరలా కొత్త గవర్నమెంట్ 2019లో వచ్చిన తర్వాత ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ని మళ్ళీ రివ్యూ చేయటం అనేది చేసిన తర్వాత మొత్తానికి ఈ ఎల్సిడి రెగ్యులేటరీ కమిషన్ కొన్ని విషయాలని పారామీటర్స్, అంటే ఏం జరిగింది అంటే కరోనా వచ్చిన తర్వాత కొన్ని అబ్రప్ట్ గా మరలా ఛార్జెస్ పెరిగిపోయింది. అంటే కరోనా ముగిసిన వెంటనే ఒక్కసారిగా రేట్లు పవర్ అంటే బయట నుంచి మనం కొనే పవర్ యొక్క రేట్స్ పెరగడం, అలాగే ఫ్యూయల్ ఛార్జెస్ పెరగడం, ఇవన్నీ జరిగేటప్పటికి అంటే కోల్ కూడా పెరగడం జరిగింది. ఇవి దీన్ని అంటే 2022-23 సంవత్సరానికి జరిగిన క్యాల్కులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాల్కులేషన్స్ కి అప్రూవల్ ఇప్పుడు వచ్చింది. అంటే ఆ అప్రూవల్ ఇప్పుడు వచ్చిన తర్వాత అంటే అప్పటి గవర్నమెంట్ దాదాపు 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది వీటి మీద. దానికి రికవరీ అంటే దానికి అప్రూవల్ ఇప్పుడు ఇచ్చింది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈ సంవత్సరంలో కలెక్ట్ చేసుకోమని. కాబట్టి ఇవి చేసేది గవర్నమెంట్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఒప్పుకోవాలి. మనం ఏంటంటే ప్రతి బిల్లు చూపించాలి అక్కడ ఎక్కడ ఖర్చు పెట్టామో, దేనికి ఖర్చు పెట్టామో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ఖర్చు పెట్టారా, లేకపోతే మెయింటెనెన్స్ సంబంధించిన వాటి రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ లో ఖర్చు పెట్టారా, ఇవన్నీ లెక్కలు కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్టాఫ్ మొత్తం డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాతే ఈ ప్రపోజల్ ఇస్తుంది. కాబట్టి ఇది పాత గవర్నమెంట్ ఖర్చు పెట్టేసిన అమౌంటే ఇప్పుడు రికవర్ చేసుకోమనేది. అంటే ఆ పాపం ఇక్కడికి రాలా, పాపం అయిపోయింది. పాపం కాదు, డబ్బులు ఖర్చు పెట్టడం అయిపోయింది. లాభం అనేది ఇప్పుడు కలెక్ట్ చేసుకోవడం ద్వారా వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఇవ్వకూడదు, నేను అంత అమౌంట్ ప్రజల మీద భారం వేయకూడదు అంటే వేయాల్సిన పని లేదు. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక స్టేట్మెంట్ రైతులకు ఉచితంగా ఇవ్వటం అనేది ఒక సామాజిక అవసరం కనిపించింది. ఆ రోజు మనం ఇచ్చాము. ఇచ్చినందువల్ల వ్యవసాయం అభివృద్ధి చెందింది. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కూడా మనం చూస్తే ఒక పక్కన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ వచ్చినాయి, రైతులకు ఉచితంగా విద్యుత్ అనేది ఉపయోగపడ్డ తర్వాత పంజాబ్ను మించిపోయి దేశంలోనే మొట్టమొదటి ఫస్ట్
ఇది నెంబర్ 1 స్టేట్ కింద మారింది రైస్ ప్రొడక్షన్ లో. కాబట్టి ఇవన్నీ చేంజెస్ జరుగుతుంటాయి. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా నీళ్లతోటి సస్యశ్యామలంగా ఉన్నాయి. అంటే ఇవన్నీ రావటానికి, ఇవన్నీ చేయడానికి ఒక సామాజిక అవసరం మనకు కనిపిస్తా ఉంటది. మనం ఏంటంటే రేట్లు మనమే ఎక్కువ, ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ, లేకపోతే 8 సార్లు పెంచారని అన్నారు ఆయన ఇందాక. 10 సార్లు పెంచారన్నారు. 10 సార్లు పెంచినా కూడా కేరళ రాష్ట్రంలో 4 రూపాయలు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 3 రూపాయలే ఉంది. అంటే కేరళ ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం అయ్యిండి కూడా వాళ్ళ యూనిట్ రేట్స్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ రోజుకి కూడా గుజరాత్ లో 1 రూపాయి ఉంది సార్. మరి గుజరాత్ లో 1 రూపాయి ఉంది. గుజరాత్ లో 1 రూపాయి ఎక్కడుందో చూపించండి. మీరు చూసుకోండి, సెకీలో చూడండి, సెకీలో చూడండి. మీరు చూపించాలా? నేను చూపిస్తా. మీరు సెకీ రిలీజ్ చేసిన దాంట్లో పివి రావు గారు ఓకే అండి, థ్యాంక్ యూ. 1 రూపాయి చేసింది.